దీపవంశ, మహావంశ గ్రంథాలు ఏ భాషలో రచించారు? పాలీ భాషలో. ఇవి శ్రీలంక గ్రంథాలు. ఇవి బౌద్ధ మతం గురించి రాసిన గ్రంథాలు. వీటిలో ఎక్కువగా మౌర్యుల గురించిన సమాచారం ఉంది. మహావంశ గ్రంథాన్ని రచించినది ఎవరు? మహానామ. కల్హణుడు రచించిన రాజతరంగిణి ఏ దేశ రాజుల వంశావళిని గురించి వివరిస్తుంది? కాశ్మీర్ దేశ రాజుల గురించి. రాజతరంగిణిని క్రీస్తు శకం 1148లో కల్హణుడు రచించాడు. పంచసిద్ధాంతిక గ్రంథాన్ని రచించినది ఎవరు? వరాహమిహిరుడు. పంచసిద్ధాంతిక గ్రంథం అనేది భారతీయ ఖగోళ శాస్త్రానికి బైబిల్ లాంటిది. ఈ బిట్ కూడా చాలాసార్లు ఎగ్జామ్లో వచ్చింది. ఫో కో కి అనే గ్రంథాన్ని రచించినది ఎవరు? ఫాహియాన్. ఇతను చైనా బౌద్ధ మత సన్యాసి. ఫాహియాన్ ఎవరి కాలంలో భారతదేశాన్ని సందర్శించాడు? చంద్రగుప్త II కాలంలో. సియుకి గ్రంథాన్ని రచించినది ఎవరు? హ్యుయాన్సాంగ్. ఇతను కూడా చైనా సన్యాసి. వీళ్ళు చైనా భాషలో ఈ గ్రంథాలను రచించారు. తర్వాత వీటిని ఇంగ్లీష్లోకి ట్రాన్స్లేట్ చేశారు. సియుకి అంటే అర్థం ఏమిటి? రికార్డ్ ఆఫ్ ద వెస్టర్న్ కంట్రీస్ అంటే పాశ్చాత్య దేశాల రికార్డ్ అని అర్థం. ఫోకోకి అంటే ట్రావెల్స్ ఆఫ్ ఫాహియాన్ అని అర్థం. హ్యుయాన్సాంగ్ ఎవరి కాలంలో భారతదేశాన్ని సందర్శించాడు? హర్షవర్ధనుడి కాలంలో. తెహకిక్ ఈ హింద్ అనే పుస్తకాన్ని రచించినది ఎవరు? అల్ బెరూని. ఇతను మహమ్మద్ గజనీతో పాటుగా భారతదేశానికి వచ్చాడు. అల్ బెరూని రచించిన తెహకిక్ ఈ హింద్ అనే పుస్తకం ఏ భాషలో రాయబడింది? అరబిక్ భాషలో రాయబడింది. అల్ బెరూని పర్షియన్ యాత్రికుడు. తబకత్ ఈ నాసిరి పర్షియన్లో రాయబడింది. ఈ పుస్తకాన్ని రచించినది ఎవరు? మిన్హజుద్దీన్ సిరాజ్. ఫార్గిటర్ అనే పండితుడు పురాణాలను ఏ పేరుతో అనువదించాడు? డైనాస్టీస్ ఆఫ్ కలియేజ్. పరిశిష్ట పర్వన్ అనే సంస్కృతంలో రాయబడింది ఈ గ్రంథం. పరిశిష్ట పర్వన్ అనే జైన గ్రంథాన్ని రచించినది ఎవరు? హేమచంద్రుడు అనే జైన కవి పరిశిష్ట పర్వన్ అనే జైన గ్రంథాన్ని రచించాడు. లిపి లేని మరియు చరిత్ర అధ్యయనం చేయలేని కాలాన్ని ఏమంటారు? చారిత్రక పూర్వయుగం అని అంటారు. ఇంగ్లీష్లో ప్రీ హిస్టారిక్ ఏజ్ అని అంటారు. దీన్నే ఆదిమానవుల కాలంగా పరిగణిస్తారు. లిపి ఉండి చదవలేని కాలాన్ని ఏమంటారు? చారిత్రక సంధియుగం అంటారు. ఇంగ్లీష్లో ప్రోటో హిస్టారిక్ ఏజ్ అని అంటారు. దీనికి బెస్ట్ ఎగ్జాంపుల్ సింధు నాగరికత, ఇండస్ వాలే సివిలైజేషన్. ఎందుకు అంటే వీళ్ళకు లిపి ఉంది, చిత్రలిపి, కానీ మనం దాన్ని చదవలేకపోయాం. సో చారిత్రక సంధియుగం అంటే అర్థం ఇది. లిపి ఉండి చరిత్రను అధ్యయనం చేయగల కాలాన్ని ఏమంటారు? చారిత్రక యుగం. దీన్నే ఇంగ్లీష్లో హిస్టారిక్ ఏజ్ అని అంటారు. భారతదేశంలో చారిత్రక యుగం ఎప్పటి నుండి ప్రారంభమైంది? సో చరిత్రకారుల ప్రకారం భారతదేశంలో చారిత్రక యుగం అనేది ఆర్య నాగరికత నుండి ప్రారంభమైంది, ఆర్యుల ప్రవేశం నుండి. సో ప్రాచీన శిలాయుగానికి సంబంధించిన తొలి ప్రదేశాన్ని కనుగొన్నది ఎవరు? రాబర్ట్ బ్రూస్ ఫూటే. చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్. రాబర్ట్ బ్రూస్ ఫూటే 1863లో పల్లవరం దగ్గర కనుగొన్నాడు. ఈ పల్లవరం అనేది చెన్నైలో ఉంది. ఇదే ప్రాచీన శిలాయుగానికి సంబంధించిన తొలి ప్రదేశం. ప్రాచీన శిలాయుగ పనిముట్లు అధికంగా లభించిన ప్రదేశాలు ఏవి? సోన్ లోయ పంజాబ్లో ఉంది, నర్మదా లోయ మధ్యప్రదేశ్లో ఉంది, బెలాన్ లోయ ఉత్తరప్రదేశ్లో ఉంది, మరియు అలానే దక్షిణ భారతదేశంలో అనేక ప్రాంతాల్లో ప్రాచీన శిలాయుగ పనిముట్లు అధికంగా లభించాయి. ప్రాచీన శిలాయుగ సంస్కృతికి చెందిన మానవుడు ఏ రాయితో పనిముట్లను తయారు చేశాడు? క్వార్టజైట్ అంటే స్ఫటిక శిల.
స్ఫటిక శిల. ప్రాచీన శిలాయుగాన్ని ఇంగ్లీష్లో పాలియోలిథిక్ ఏజ్ అని అంటారు. పాలియోలిథిక్ ఏజ్ అని అంటారు. ఆధునిక మానవుడైన హోమోసేపియన్ ఏ యుగం అంతమయ్యే సమయంలో జన్మించాడు? ఏ యుగం అంతమయ్యే సమయంలో జన్మించాడు? ప్రాచీన శిలాయుగం అంతం అయ్యే సమయంలో ఆధునిక మానవుడైన హోమోసేపియన్ జన్మించాడు. హోమోసేపియన్ అనే లాటిన్ పదానికి అర్థం ఏమిటి? వివేకవంతుడు మరియు ఆలోచన పరిజ్ఞానమున్న మానవుడు అని అర్థం. ప్రాచీన శిలాయుగం ఏ యుగానికి చెందినది? ఏ యుగానికి చెందినది? ప్లిస్టోసిన్ లేదా మంచు యుగానికి చెందినది. ప్లిస్టోసిన్ యుగం అంతమైన తర్వాత ఏ యుగం ప్రారంభమైంది? హోలోసిన్ యుగం. హోలోసిన్ యుగం. కృత్రిమ గృహ నిర్మాణం ఏ శిలాయుగంలో ప్రారంభమైంది? మధ్య శిలాయుగంలో కృత్రిమ గృహ నిర్మాణం ప్రారంభమైంది. మధ్య శిలాయుగంని ఇంగ్లీష్లో మెసోలిథిక్ అని అంటారు. మెసోలిథిక్ అని అంటారు. మధ్య శిలాయుగానికి మరొక పేరు సూక్ష్మ శిలాయుగం. సూక్ష్మ శిలాయుగం. మధ్య శిలాయుగంలో నిర్మించిన కృత్రిమ గృహాలు ఎక్కడ బయటపడ్డాయి? ఉత్తరప్రదేశ్లోని సరై నహార్ రాయ్లో బయటపడ్డాయి. భారతదేశంలో కుండల తయారీ ఏ యుగంలో ప్రారంభమైంది? మధ్య శిలాయుగంలో ప్రారంభమైంది. భారతదేశంలో తయారు చేసిన తొలి కుండలు అంటే చేతితో చేసిన కుండలు ఎక్కడ బయటపడ్డాయి? ఉత్తరప్రదేశ్లోని చోపాని మండోలో బయటపడ్డాయి. కుమ్మరి చక్రం అంటే పాటర్స్ వీల్ ఏ యుగం నుండి వినియోగంలోకి వచ్చింది? నవీన శిలాయుగం. దీన్నే ఇంగ్లీష్లో నియోలిథిక్ ఏజ్ అని అంటారు. నియోలిథిక్ ఏజ్లో కుమ్మరి చక్రం వినియోగంలోకి వచ్చింది. పశుపోషణకు సంబంధించిన ఆధారాలు ఎక్కడ లభించాయి? బగోర్, రాజస్థాన్లోని బగోర్ మరియు మధ్యప్రదేశ్లోని ఆడమ్ఘర్లో లభించాయి. మధ్యశిలాయుగ సంస్కృతికి చెందిన మానవుడు ఏ శిలలతో పనిముట్లను తయారు చేశాడు? క్వార్టజైట్ మరియు చెర్ట్ శిలలతో తయారు చేశాడు. భారతదేశంలో తొలి సూక్ష్మ శిలలను కనుగొన్న పురావస్తు శాస్త్రవేత్త ఎవరు? క్యార్లిల్. క్యార్లిల్. నియోలిథిక్ అనే పదాన్ని తొలిసారిగా ఉపయోగించినది ఎవరు? సర్ జాన్ లుబ్బాక్. సర్ జాన్ లుబ్బాక్. వాట్ హ్యాపెండ్ అనే పుస్తకాన్ని రచించినది గార్డన్ చైల్డ్. గార్డన్ చైల్డ్. ఈ నియోలిథిక్ అనే పదాన్ని తొలిసారిగా ఈ పుస్తకంలో ఉపయోగించారు. వాట్ హ్యాపెండ్ అనే పుస్తకంలో. మానవుడు వ్యవసాయాన్ని ప్రారంభించిన కాలం ఏది? నవీన శిలాయుగం. నవీన శిలాయుగం. ఆహారాన్ని వేటాడే దశ నుండి ఆహారాన్ని ఉత్పత్తి చేసే దశకు చేరుకున్న యుగం ఏది? నవీన శిలాయుగం. సో నవీన శిలాయుగంలో వ్యవసాయాన్ని ప్రారంభించాడు కాబట్టి వేటాడే దశ నుండి ఆహారాన్ని ఉత్పత్తి చేసే దశకు చేరుకున్నాడు. భారత ఉపఖండంలోనే తొలిసారిగా వ్యవసాయాన్ని చేపట్టినది ఎవరు? మెహర్గర్ ప్రజలు. మెహర్గర్ ప్రజలు. మెహర్గర్ అనేది ప్రస్తుత పాకిస్తాన్లో ఉంది. ప్రపంచంలో పత్తి పండించబడిన తొలి ప్రదేశం ఏది? మెహర్గర్. మెహర్గర్. మెహర్గర్ ప్రాంతం ఎక్కడ ఉంది? బెలూచిస్తాన్. బెలూచిస్తాన్ అనేది పాకిస్తాన్లో ఉంది. సో మెహర్గర్ ప్రాంతం ప్రస్తుతం పాకిస్తాన్లో ఉంది. భారతదేశంలోనే తొలి కుమ్మరి చక్రం పాటర్స్ వీల్ ఎక్కడ దొరికింది? మెహర్గర్లో. ఉత్తరప్రదేశ్లో బయల్పడిన నవీన శిలాయుగ ప్రాంతం కొల్ధీవా. ప్రపంచంలో వరిని తొలిసారిగా కొల్ధీవాలోనే పండించారు. నేను కొన్ని వెబ్సైట్స్లో చెక్ చేసినప్పుడు చైనాలో అని చూపిస్తుంది. సో ఇండియన్ వెబ్సైట్స్లో మాత్రం వరి అనేది కొల్ధీవా ప్రాంతంలోనే ప్రపంచంలో తొలిసారిగా పండించినట్లు ఇండియాలో ఉన్న వెబ్సైట్స్లో చూపిస్తుంది ఫ్రెండ్స్. మహాగర. ఉత్తరప్రదేశ్లోని మహాగర అనే నవీన శిలాయుగ ప్రాంతంలో ఎక్కువగా పండించిన పంట ఏది? బార్లీ. బూర్జహాం అంటే అర్థం ఏమిటి? జన్మస్థలం. ఈ బూర్జహాం అనేది శ్రీనగర్ సమీపంలో జీలం నది ఒడ్డున ఉంది. కాశ్మీర్లోని శ్రీనగర్కి సమీపంలో జీలం నది ఒడ్డున బూర్జహాం ఉంది. యజమానితో పాటు కుక్కని ఖననం చేసిన సమాధి ఎక్కడ లభించింది? బూర్జహాం. ఎముకతో చేసిన సూది మరియు పాముని పూజించిన ఆధారాలు ఎక్కడ లభించాయి? చిరాండ్. బీహార్లోని చిరాండ్.
ఉట్నూరు అనే నవీన శిలాయుగ ప్రాంతం ఎక్కడ ఉంది? తెలంగాణలో ఉంది. నాగార్జున కొండ మరియు పాలవాయి అనే నవీన శిలాయుగ ప్రాంతాలు ఎక్కడ ఉన్నాయి? ఆంధ్రప్రదేశ్లో. తామ్ర శిలాయుగంలోని మానవుడు ఏ పనిముట్లను ఉపయోగించాడు? శిలా పనిముట్లు మరియు రాగి పనిముట్లను తామ్ర శిలాయుగంలోని మానవుడు ఉపయోగించాడు. తామ్ర శిలాయుగంని ఇంగ్లీష్లో చాల్కోలిథిక్ అని అంటారు. చాల్కోలిథిక్ అని అంటారు. థ్యాంక్ యూ.